దగ్గరికి వెళితే ఉతికేటట్టున్నారు. బుజ్జి నిరికించేద్దాం. బుజ్జి, నాన్నగారి కాఫీ పట్టుకెళ్ళమ్మా. అమ్మను నిరికించడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. నేను తక్కువదాన్నా. నేను స్కూల్కి వెళ్ళానమ్మా. ఇది మహా ముదురు, అంత తేలిగ్గా పడదు. పెద్దదాన్ని నిరికించేద్దాం. అమ్మా లక్ష్మి, నాన్నగారి కాఫీ పట్టుకెళ్ళమ్మా. అమ్మో, నన్ను నిరికించాలని చూస్తుంది. నాన్నకి నీ చేత్తో ఇస్తేనే ఇష్టం అమ్మా. ఇది ముదిరిపోయింది. వాడు యూనిఫామ్ ఇస్త్రీకని పట్టుకెళ్ళి ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడో ఏమిటో. నాకు తప్పుతుందా మరి? ఏంటే పొద్దున్న కేకలో ఉన్న 2 యూనిఫామ్లు ఒక్కసారి ఇస్త్రీకి ఎందుకు పంపావే? అది ఒక జత ఇస్త్రీ చేయించుకుంటే రెండోది ఫ్రీగా చేస్తాడేమో అడగమని. ఎవరన్నా స్పూన్ ఫ్రీగా ఇస్తానంటే నన్ను కూడా ఇచ్చేస్తావా? ఇంత పెద్ద విగ్రహాన్ని ఒక్క స్పూన్ కే ఇచ్చేస్తానా? కనీసం ఓ 2 స్పూన్లు, ఓ గరిట, ఓ పోపుల డబ్బా, ఒక ప్లాస్టిక్ బకెట్ అయినా గిట్టుబాటు అవ్వాలి కదండి. మీ ఆడాళ్ళు ఈ టవల్లో చాలా సెక్సీగా ఉన్నారండి. పొద్దున్నే ఏమైందే నీకు? రాత్రికి మల్లెపూలు తెప్పించుకోనా? నా టెన్షన్ లో నేను చస్తా అంటే మల్లెపూలు అంట. మల్లెపూలు ఏం చలపతి, పొద్దున్నే టవల్తో తిరుగుతున్నావు ఏంటి? మోషన్ ప్రాబ్లమా? పొద్దున్నే నాతో ఎందుకనే, మీ పని చూసుకోండి. ఏమండే టవల్తో తిరుగుతున్నారు? లూజ్ మోషన్సా? అవును. మీకేమన్నా ప్రాబ్లమా? తెలుసుకుందామని. పదరా. చలపతి గారు, పొద్దున్నే టవల్ కట్టుకుని తిరుగుతున్నారేంటండి? మూడొచ్చి టెన్షన్ గా ఉంది. తీరిందా? గంట నుంచి పక్కనే ఉన్నాను కదా, నన్ను పలకరించొచ్చుగా. ఓరై, వచ్చిన పని చూడరా. హలో, ఎవరండి? మినిస్టర్ గారి పియ్యట. చెప్పు, ఏం చెప్తావు? ఓ అరగంటలో వచ్చేస్తారండి. అలాగేనండి. ఎక్కడ తగలడ్డాడే నీ కొడుకు? బ్యాట్ స్టిప్ గా పట్టుకోరా బాబు. మన దగ్గర డబ్బు లేదు కానీ డబ్బుంటే మనం కూడా దర్జాగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి ఉండేవాళ్ళం. ఫ్యాంటాస్టిక్. సన్నగా ఉన్నాడు, సూపర్ గా ఆడుతున్నాడు రా. కానీ ఆ బండోడు బౌలింగ్ చేస్తుంటే నాకు చాలా సిక్కగా ఉందిరా. ఆడు బయటికి రాగానే 4 పీకాలి. ఈ రోజు చాలా పదండి వెళ్ళిపోతాం. ఒక అరగంట ఆగండి రా ప్లీజ్. ఆట అయిపోగానే వెళ్ళిపోతాం. రే, ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళకపోతే మీ నాన్న నిన్ను బాగా ఎరగొడతాడు. అమ్మో, నిజమేరా, మర్చిపోయి నేను వెళ్ళాలి. ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావురా? అది నాన్న, ఇస్త్రీకని వెళ్తే ఇస్త్రీ వాడు బిల్లు కట్టలేదని కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. ఇంతలో వాళ్ళ ఆవిడకి నొప్పులు వస్తే అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయించి కరెంట్ బిల్లు కట్టి ఇస్త్రీ చేయించుకొచ్చేటప్పటికి ఇంతసేపు అయింది. ఇంతకీ పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వా వాడా? నేనే. చిచి, వాడే నాన్న. ఏంటక్క నువ్వు కూడా దాంతో జాయిన్ అయిపోయావు? కొట్టానంటే బొగ్గులు మండడానికి కూడా కరెంట్ కావాలా? మీ నాన్న వెళ్ళిపోయారు గాని ఇప్పుడైనా నిజం చెప్పరా? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానమ్మా? నిజం చెప్పి 4 సంవత్సరాలైందని నువ్వేగా నిన్నన్నావు. నువ్వు నోర్మోయ్. ముందు నువ్వు ముయ్యి. సాయంత్రం మీ నాన్న వచ్చి అడిగితే నాకేం సంబంధం లేదు. ఏం చెప్తావో చెప్పుకో. అమ్మా, ఇంతకీ నాన్న ఎలా వెళ్ళాడు? ఏంటయ్యా జోకర్లా డ్రెస్ ఏంటి? సంగీత, సంగీత. అదేంటండి, రేపు వినాయక చవితి, పూజ సామాగ్రి అవి తెమ్మన్నాను కదండి. వాడు లాండ్రీ నుంచి వచ్చాడా రాలేదా? వచ్చాడండి, లోపలున్నాడు. పిలువా వెధవనే. ఒరే వెధవా. ఏంటే ఒళ్ళు ఎలా ఉంది? వెధవని పిలుస్తున్నావు? వెధవని వెధవా అనే అంటారు, గాడిదా అని పిలవరు నాన్న. ఏ ప్రొద్దుట ఎందుకు లేట్ అయింది? లాండ్రీ వాడు బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశారు. బొగ్గులకని వెళ్తే వాళ్ళ ఆవిడకి పుట్టినప్పులు వచ్చాయి. నేను వాడు కలిసి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేసి కరెంటు బిల్లు కట్టేసి ఇస్త్రీ. నిన్నే వాడు వచ్చి వాడి పెళ్లి కార్డు ఇచ్చాడు. అంటే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడేమో నాన్న. ఆగు, రేపు వినాయక చవితి, బజారుకి వెళ్ళి పత్రి పూజ సామాగ్రి తీసుకురా. అలాగే నాన్న. ఆగరా పూజీ, అన్నయ్యకు ఒక టవల్ తెచ్చివమ్మా. వాటికి టవల్ ఎందుకు నాన్న? టవల్ వాటికి కాదు నాన్న, తమర కట్టుకోవడానికి. నేనా? నాన్న టవల్ రెడీ. వాడికి ఇది కట్టుకోవాలా? అవును. దీనికి చిరుగుంది నాన్న. నేనే చెప్పాను, ఈ చిరుగు వెనక్కొచ్చేలా కట్టుకోవాలి కదా నాన్న. ఏంటి చెప్పిందిగా, కట్టుకో. పాపం ఏంటి నాన్న ఇది, ఈసారి వదిలేయచ్చుగా. ఈ రోజు అందరూ నన్ను చూసి నవ్వుతా అంటే నేను ఎంత బాధపడ్డాను అది వాడికి కూడా తెలియదు. అన్నయ్య, బుట్టా చీటీ రెడీ.
బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ప్యాంటు షర్టు తీసుకుంటాడని అనుమానమా నాన్న? అన్నయ్య అలాంటి వాడు కాదు నాన్న. నేను నిన్ను నమ్మను రోయ్. బుజ్జి, నో ప్రాబ్లం, అన్నయ్య నేను ఫాలో అవుతాను నాన్న. అదేంటండి టవల్తో బజార్లోకి పంపిస్తారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు కూడా ఒక టవల్ ఇమ్మంటావా? రామ గురుగారు టవల మీద తిరుగుతున్నారేంటి? జీన్స్ ప్యాంటు టీ షర్టు టవల్ అంటావేంటి? నీకేమైనా చెప్పారమా? అదేం తింటావు కానీ వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కో. ఈ గుణగడ అయితే సార్ నేను అసలే బీపీ పేషెంట్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి సార్, నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. సార్ ఏంటి సార్ మ్యాటరు? నేనేమో ప్యాంటు షర్టు వేసుకున్నాను, ఇతనేమో టవల్ కట్టుకున్నా అంటున్నాడు. మీరే చెప్పండి సార్, నేనేం వేసుకున్నాను? గుండుగడికి ఈయనకు ఏదో మధ్యలో తిరకాసుంది. నన్ను ఇరికించడం కోసమే వీళ్ళు ఏదో చేస్తున్నారు. నేనేమన్నా తక్కువ ఒక్క షర్టు ప్యాంట్ ఏంటి సార్, 3 బాక్స్ రేపని కళ్ళజోడు పెట్టుకుని ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం బిర్లా మందిర్కి ఎటు వెళ్ళాలో చెప్తారా? వాట్? కొంచెం వచ్చి తీసి చెప్తారా? సర్లే చెప్పండి. ఓ, ఓహో, ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు మొహానికి చేయి ఎందుకు అడ్డు పెట్టుకున్నారో, టవల్ ఎందుకు కట్టుకున్నారో, టవల్ కి చిల్లు ఎందుకుందో అది చెప్తారా? ఎంట్రీలోనే చూసా. మీకు అడ్రస్ కావాలా? కొంచెం మెంటల్ ఉన్నట్టుంది. ఒరేయ్ సచ్చిదానందమూర్తి, వస్తున్నా నాన్న. ఒరేయ్, నిన్ను బుక్స్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టమంటున్నారు. దేనికి? దేనికేంట్రా? ఆ లెక్కల్లో నువ్వు పాస్ అవ్వద్దు. వినాయకుడి దగ్గర పెడితే పాస్ అయిపోతానా? తప్పకుండా. బుజ్జి, ఈ లంగా జాకెట్ నీకు భలే సూట్ అయిందే. ఏంటన్నగారు, పనేమన్నా ఉందా? బుజ్జి, ఈ బాల్ వినాయకుడి దగ్గర పెట్టవా ప్లీజ్? అమ్మో, నాన్న చూస్తే చంపేస్తాడు. ప్లీజ్. అయినా వినాయకుడు క్రికెట్ వచ్చని ఏ పురాణాల్లోనూ లేదురా. హ్మ్. రేయ్ పూజలో లెక్కల పుస్తకాలు పెట్టరా అంటే వెలక్కాయ తెచ్చి పెట్టావేంటి? 3 ఏళ్ళుగా పెడుతూనే ఉన్నా నాన్న, ఎక్కడ పాస్ అయ్యాను? నాలాగే వినాయకుడు కూడా లెక్కల్లో వీక్ అనుకుంటా. ఏడిసావు, ఆయన స్ట్రాంగే, నువ్వే భక్తిలో వీక్. అవును, ఇంత శ్రద్ధగా వెలక్కాయ పెట్టావేంటి? ఆయనకి ఇష్టమని నేనే వెళ్ళి కోసి. ఆహా, ఏం భక్తిరా! నీ భక్తిని మేం కూడా పంచుకుంటాం, పుణ్యమైనా వస్తుంది. క్రికెట్ బాల్ తల దించుకోవాల్సింది నువ్వు కాదురా, నేను. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా నీకు ఆ క్రికెట్ పిచ్చి పోదు, అంతేగా? ఆ ఒక్క పరీక్ష పాస్ అవరా, నేను ఇంకా 6 నెలల్లో రిటైర్ అయిపోతాను. ఈలోపే ఆ మినిస్టర్ గారి కాళ్ళైనా పట్టుకుని నీకు ఉద్యోగం వేయిస్తా. ఆ క్రికెట్ ని కనీసం టీ నీళ్లు కూడా పోయేదిరా. అదేదో సరదాగా ఆడుకునే ఆటగాని దాన్నే జీవితం అనుకుంటే అది నీ జీవితంతో ఆడుకుంటుందిరా. సచిన్ అని నిన్ను నువ్వు పిలిపించుకున్నంత మాత్రాన నువ్వు గొప్ప క్రికెటర్ అయిపోతావు అనుకుని భ్రమపడు. నీ పేరు సచ్చిదానందమూర్తి. ఏంట్రా చూస్తున్నావు? మీలాగే సచిన్ టెండూల్కర్ నాన్నగారు కూడా ఆలోచించి ఉంటే మన దేశ క్రికెట్ పరిస్థితి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను. అందరూ సచిన్ టెండూల్కర్లు కాలేరురా. అవును, అందరూ సచిన్ టెండూల్కర్ నాన్నలు కూడా కాలేరు. సచిన్ టెండూల్కర్ నాన్న ఒక కోటీశ్వరుడు, మీ నాన్న కేవలం ఒక డ్రైవర్. కొడుకుని ఎంకరేజ్ చేయడానికి కోటీశ్వర్లే కానక్కర్లేదు. ఎంకరేజ్ చేయటం అంటే నీ చేతికి ఒక బ్యాట్ ఇచ్చి కోచింగ్ ఇప్పించి గ్రౌండ్కి పంపించాలా? నాకంత స్తోమత లేదురా. నాలాంటి వాడు కడుపున పుట్టడం నీ కర్మ అనుకో. మీరు ఊరుకోండి. ఒరేయ్, ఎందుకురా పండగ పూట మీ నాన్న అలా బాధ పెడతావు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అది కాదురా, ఇంట్లో పెళ్లికి ఎదిగిన నీ అక్క ఉంది, దానికి పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. ఆ పరీక్ష పాస్ అయ్యి ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరి నాకు ఆసరాగా ఉండరా. అక్క పెళ్లి నేను చేస్తానన్నా, ఆ బాధ్యత నాకు వదిలే. ఎలారా? క్రికెట్ ఆడా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇక ఈ జన్మలో క్రికెట్ ఆడని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పరా. చేరా ప్రమాణం. ఆడతాను, క్రికెట్ ఆడతాను. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి, మేము ఇక్కడ మ్యాచ్ ఆడుకోవాలి. ఇక్కడ మేము ఆడుతున్నాం, కనిపించట్లేదా? ఏంట్రా ఆడేది? క్రికెట్. క్రికెట్టా?
మేము అలా అనుకోలేదే. హ, ఏంట్రా ఇది? వికెట్. చా, దీన్ని వికెట్ అనరమ్మా, విరిగిపోయిన చెట్టు కొమ్మ అంటారు. ఏమంటారా దీన్ని? ఓ, ఇదేంట్రా? క్రికెట్ బాల్. ఇది క్రికెట్ బాల్ కాదురా, టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ తోటి టెన్నిసే ఆడ, క్రికెట్ కాదు. కొంపతీసి దీన్ని బ్యాట్ అంటారా? అవును. ఏది? బిఏటి బ్యాట్ అదేనా? చూడమ్మా, గల్లీ క్రికెట్ ఆడుకునే వాళ్ళు గల్లీల్లోనే ఆడుకోవాలి, ఇలా గ్రౌండ్ లోకి రాకూడదు, చాలా నీచంగా ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో ఇది బాల్. అవన్నీ ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. టాలెంటా? చా, అది మీ గుడిసెల్లో ఉండదురా. బలిసిన వాళ్ళు బ్యాట్ పట్టుకున్నంత మాత్రాన సెంచరీలు కొట్టలేరు. టాలెంట్ ఎక్కడైనా ఉండొచ్చు, అది గల్లీలో కావచ్చు, గుడిసెలో కావచ్చు. ఓ, అయితే మీలో టాలెంట్ ఉందంటావా? మాలో టాలెంట్ ఉంది, మీలాంటి వాళ్ళని ఎరగొట్టే దమ్ము ఉంది. అబ్బో, కుర్రాడు ఆవేశపడుతున్నాడు రా. అంత దమ్ముంటే ఇంకెందుకు ఆలస్యం, చూసుకుందాం. మ్యాచ్కి రెడీ అయినా? మేము రెడీ. వచ్చే ఆదివారం 10 గంటలకి ఇదే పిచ్చులో మ్యాచ్. అలాగే. రేయ్, ఒక్క మాట, మీరు గనక మ్యాచ్ ఓడిపోతే జీవితంలో ఇక గ్రౌండ్లోకి రాకూడదు. మరి మీరు ఓడిపోతే చెప్పండి, ఎంత డబ్బు కావాలో. మీ డబ్బు మాకొద్దు గాని మీరేసుకున్న డ్రెస్తో సహా క్రికెట్ కిట్ మొత్తం ఇదే గ్రౌండ్ లో వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ. వచ్చే ఆదివారం 10 గంటలకి ఇదే గ్రౌండ్లో. ఏయ్! వచ్చేటప్పుడు గోచులు తెచ్చుకోవడం మర్చిపోకండి. గణేష్ బస్తీ వాసులకు విజ్ఞప్తి, వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు మన బస్తీ పక్కన ఉన్న గ్రౌండ్ లో బలిసినోళ్లున్న జూబ్లీ కాలనీ వాసులకి, బక్కళ్ళున్న మన బస్తీ వాసులకు మధ్య క్రికెట్ పోటీ జరగబడును. కాబట్టి మీరందరూ వచ్చి మన బస్తీ వాళ్లకు ఆ ఉత్సాహాన్ని, ఆ ఊపునిచ్చి మనం గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించమని కోరుతున్నాం. ఇట్లు మన గణేష్ బస్తీ యువత. వాళ్ళతో మనకెందుకు రా, వాళ్ళు పెద్దోళ్ళు. దేంట్లో దేంట్లో పెద్దలు సుబ్బయ్య, మనం ఆ గ్రౌండ్ లో ఆడకూడదంట, వాళ్ళే ఆడాలంట. గవర్నమెంట్ వాళ్ళ కోసం గ్రౌండ్ పెట్టిందా? ఏడిశారు, ఎందుకు ఆడకూడదు? ఒరే అబ్బాయిలు, మీరు ఆడండి, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా. వద్దు, మనకు దౌర్జన్యం వద్దు. అందుకే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్లే రేపటి నుంచి ఆ గ్రౌండ్ లో ఆడాలి. గట్లయితే మనమే గెలుస్తాం. తమ్మి, ఫికారు చేయకుర్రి, మీ అంట మేమంతా ఉన్నాం. బస్తీ ఇజ్జత్ కాపాడురి. ఇగో, నేను క్రికెట్ స్టేడియంలో పనిచేస్తా, మీకేం కావాలన్నా మొత్తం తెచ్చిస్తా. ఆడురి. గణేష్ భగవాన్ కూడా మన వెంటనే ఉన్నాడు. ఆడురి. ఎర్రగతి మీ ఇళ్లలో శవాలకు పెళ్లిళ్ళు చేస్తారా? బ్లడీ హెల్, వీళ్ళతో మనకు మాట్లాడరా, గేమ్ స్టార్ట్ చేద్దాం. టైల్స్. మా గెలుపు దీంతోనే మొదలైంది. దీంతోనే సరిపెట్టుకోండి. మొదటి బ్యాటింగ్ వాళ్ళకి వేద్దాం, ఆ తర్వాత మనం చేసింగ్ చేద్దాం. ఏమంటారు? ఎస్, అదే బెటర్. వద్దు, మొదటి బ్యాటింగ్ మనమే చేద్దాం. మనం ఎలాగో చేసే స్కోర్ చేస్తాం. ఎండలో వాళ్ళంతా ఫీల్డింగ్ చేసి అలసిపోతారు, అప్పుడు వాళ్ళని అవుట్ చేయడం చాలా ఈజీ. వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చారు, మనం ఈ మ్యాచ్ గెలవాలి. చూడండి, ఫస్ట్ బ్యాటింగ్ నేను చేస్తున్నాం, ఓకే? బట్ వన్ థింగ్, ఇది 20 ఓవర్ల మ్యాచ్. ఎందుకంటే 50 ఓవర్లు ఆడే సత్తా, స్టామినా మీలో లేదు. చచ్చూరుకుంటారు. క్యాచ్ బాల్ ని చూసి ఆడండి, ఓకే? ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్ నవీన్, కమ్ ఆన్ విజయ్, కమ్ ఆన్. ఏంట్రా? సారీరా. కమ్ ఆన్ విజయ్, కమ్ ఆన్. అరే సతీష్, పట్టుకో. ఒరే అబ్బాయి, వాళ్ళు మనకన్నా ముందున్నారు, వాళ్ళ మీద మనం ఎలాగైనా గెలవాలి. అలాగే పెద్దాయన. నువ్వు మిడ్ ఆన్ వైపు లాగేవు చూడు. దట్ వాజ్ సూపర్ షాట్. థ్యాంక్స్ రా. అరే సచిన్ గారిని కూడా ఏమనుకున్నాను కానీ బౌలింగ్ బాగానే చేశాడు రోయ్. అడిదేం పెద్ద బౌలింగ్ ఏం కాదురా, వాడు బౌలింగ్ స్పీడ్గా ఎత్తే నేను ఆఫ్. ఏంట్రా కావాలా?
కావాలి. ఇద్దామా ఇచ్చే తీసుకురాలరా. రేయ్ అటు చూడరా. కమాన్ మామా. గుడ్ రా. మరి జరిగింది అడిగి. వాడు పాపం కాలికోకని. నుంచి ఇదే గ్రౌండ్ లో ఆడుతూ పెరిగాం. మనం ఈ మ్యాచ్ గెలవకపోతే జీవితంలో ఈ గ్రౌండ్ లో కాలు పెట్టలేం. మనం గెలవాలి, గెలుస్తాం. అరే 154 ఏంటి, 254 మనమే గెలుస్తాం, గెలిచి తీరుతాం. అవును అవును అవును. జాగ్రత్త రా. ఎత్తరా బ్యాట్. పాండు పంతులు, పాండు పంతులు, పాండు. 13 ఓవర్లు 142 పరుగులు చేయగలరా? ఇప్పుడే ఓడిపోయానని ఒప్పుకుంటే కనీసం శ్రమ తప్పుతుంది. ఏమంటావు? మీకు కూడా అవకాశం ఇస్తున్నాం. మీరు ఓడిపోయామని ఒప్పుకుంటే బట్టలతో ఇంటికి వెళ్తారు. ఏమంటావు? మీ కర్మ అంటాను. ఆడు రే, అందరు పొజిషన్స్ రండి. పొజిషన్స్. యుగంధర్, విజయ్, బిట్టు. ఇంకా 15 రన్స్ కావాలి. అందరు బౌండరీస్ దగ్గర ఉండండి. ఒక్కళ్ళు కనుక 4 వదిలేరా చంపేస్తాను ఒక్కొక్కరిని. ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. అవును, అర్థమైందా? వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటక్క, నీకు ఇష్టం లేదా? వాడి పేరు బాబురావు, ఆటో డ్రైవర్. వాడికి ఇది 2వ పెళ్లి. నా బంగారక్కకి 2వ పెళ్లివాడా? ఎరగదీస్తావాణ్ణి. నీకెంతకు ముందే పెళ్ళయిందా? పెళ్ళయిందా? నీకెందుకు? అయిందా లేదా? అయింది. అయితే లేవండి. మిమ్మల్నే లేవండి. ఏర్రా వీళ్ళు? నేనే పంపించేశాను. నువ్వెవడరా వాళ్ళని పంపించేయడానికి? ఎవరికి సంబంధం తెచ్చావో దానికి తమ్ముణ్ణి. అంత పౌరుషం ఉంటే నీ అక్క పెళ్లి నువ్వే చేయరా? చేస్తాను, నేనే చేస్తాను. నా అక్కకి ఇంతకంటే మంచి సంబంధమే తెచ్చేస్తాను. ఎలా చేస్తావురా? క్రికెట్ ఆడా? అవును. సంపాదించడానికి ముందు నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదరా. అవుతావా? ఎలా అవుతావురా? కనీసం మంచి బ్యాట్ కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని నిన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారా? నాకు నమ్మకం లేదు. ఏమ్మా, మీకు నమ్మకం ఉందా? చూసావురా, వీళ్ళకి కూడా నమ్మకం లేదు. లేకపోతే పోనీ, అడుక్కునైనా ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను గానీ ఇలాంటి నీచమైన సంబంధం మాత్రం ఒప్పుకోను. ఒక కారు డ్రైవర్ కూతురికి ఇలాంటి సంబంధాలే వస్తాయిరా? ఏ ఆటో వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు పెళ్ళిళ్ళకి పనికిరారా? పనికొస్తారు. అతను చేసే ఉద్యోగం తక్కువ కాదు. వాడి బుద్ధి తక్కువ, వాడి క్యారెక్టర్ తక్కువ. మొదటి దాన్ని చంపి 2వ పెళ్లి చేసుకుంటున్న వాడికి 2వ దాన్ని కూడా చంపి 3వ పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయినా ఎంతసేపు మన స్తోమత ఇంతే, మన స్థాయి ఇంతే అంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుని అన్నిటికీ రాజీపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నాన్న. ప్రయత్నం కావాలి నాన్న. నా మీద మీకెవరికి నమ్మకం లేకపోయినా నా మీద నాకు నమ్మకం ఉంది. అక్కడికి గొప్ప సంబంధం తీసుకురాలేకపోయినా ఒక మంచి సంబంధం తీసుకొస్తాను. అవునండి, మీరెక్కడ బాధపడతారో అని మేమెవ్వరం మాట్లాడలేదు. ఈ విషయంలో మాత్రం వీడు చేసింది రైటే. ఆ సంబంధం మంచిది కాదండి. పాపం దీని మొహం చూడండి. మీతో చెప్పలేక, మిమ్మల్ని బాధ పెట్టలేక ఇందాకటి నుంచి కుమిలిపోతోంది. అవునా, నాకు కూడా వాడి ఫేస్ నచ్చలేదు. సారీరా, కోపంలో కొట్టేశాను. నాన్న, ఓకే, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఎక్స్క్యూజ్ మీ. కామత్ హోటల్ ఎక్కడుందో చెప్తారా? అటు. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నాన్న, మీరు ఈ మధ్య టవల్తో ఏమైనా షాపింగ్ చేశారా? నేనా? ఇంపాసిబుల్. టవల్తో షాపింగ్ చేయటాలు, గోచితో సినిమాలకు వెళ్ళటాలు నాకు అలవట్లేదండి. అయితే మీరు టవల్తో ఎప్పుడు షాపింగ్ చేయలేదా? చిరిగిపోయిన టవల్తో షాపింగ్ చేసే కర్మ నాకేంటండి? అంటే ఆ టవల్కి చిరుకు కూడా ఉందా? ఉందేమో నాకేం తెలుసు. కామత్ హోటల్ అటు ఉంది, వెళ్ళండి.
ఇదిగో నువ్వే, నాకు తెలుసు. ఓ చిల్లి టవల్. నమస్కారం. నేను అప్పట్లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన మొట్టమొదటి ఆంధ్రుణ్ణి, తెలుగువాడిని. మన ఆంధ్రుల కసిని, పట్టుదలని నేను పూర్తిగా అర్థం చేసుకునేవాడిని. నా హయాంలోనైనా ప్రతిభ గల తెలుగు వాళ్ళని గుర్తించి ఇండియా టీంలో చేర్పించి నా తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటానని సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నాను. ప్రతిభ ఎక్కడున్నా, ఏ మూలనున్నా వెతికి పట్టుకుని నా మాట నిలబెట్టుకుంటాను. ఇదిగో ఈయన గారేమో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నాడు. మరి మీరేం వెతకొద్దు బాబు, మేమే పట్టి తెచ్చిస్తాం, ఇడుగో అని ఈ బక్కను చూపించాలంటారు. ఇలాగైతే ఎలా? హౌ? పైసే కాదురా, కైసే. అదే అవునరా, ఆయనేమో ఈ ఆడే మ్యాచ్లకు రాడు, ఈడేమో ఆయన చూసే మ్యాచ్లు ఆడు. మరి ఇంకెలా రా ఈ టాలెంట్ ఆయనకి తెలిసేది? వాడికి చెంబి ఏంట్రా? వెళ్ళు. ఐడియా వచ్చేసిందిరా. ఆయనకు బాగా తెలిసిన వాళ్ళని, అంటే క్లోజ్ ఫ్రెండ్ ని ఎవరైనా పట్టి వాళ్ళ ద్వారా మనో టాలెంట్ ఆయన తెలిసేలా చేయొచ్చురా. ఐడియా బానే ఉంది కానీ ఆయనకి ఎవరు క్లోజో ఏంటో ఎలా కనుక్కోవడం? ఇటీవరా అంకుల్కి బట్ట వచ్చేసింది. ఒక 50 క్రాసెస్ ఉండొచ్చు. ఈ లెక్కన ఆంటీకి 45 ఉండొచ్చు. అంటే అంకుల్కి ఆంటీ మీద మూసిపోతుంది కదా. అంకుల్ ఏమో 25 కోసం ఎక్కువ ఉండొచ్చు. మనమే ఒక 25ని అంకుల్కి సప్లై చేసి ఇంప్రెస్ చేస్తే అర్థమైంది. క్లోజ్ ఫ్రెండ్ కావాలి, అంతే కదా. నీ ప్రాబ్లం నాకు అర్థమైందయ్యా. నీకు అర్థం కాలేదు కదరా క్వార్టర్ బాటిల్. లాస్ట్ ఆర్డర్ సార్, బార్ క్లోజ్ చేసే టైం అయింది. ఓహో, మీరు ఏమైనా తీసుకుంటారా? మాకేమొద్దు సార్. నువ్వేమైనా తీసుకుంటావరా? వద్దండి తీసుకోరాదు. వద్దండి తీసుకో. వద్దండి. సరే, ఓపెన్ చేయి అయితే. సార్. ఇంకొక 6 పెగ్గులు తీసుకురా. ఓకే సార్. ఎందుకంటే వీళ్ళతో మళ్ళీ ప్రాబ్లం రా. బార్ క్లోజ్ చేసామని కీస్ మా ఓనర్ చూసిపోయాడని అంటారు. కరెక్టే సార్. 11 11 ఏంట్రా? 11 అంటే 11. ఓ 6, 5, 11 కాదు. లెక్కలు బాగానే వేస్తావరా క్వార్టరు. అర్థమైందయ్యా, నువ్వు కబడ్డీ ప్లేయర్వి, బాగా ఆడతావు. కబడ్డీ కాదు సార్, క్రికెట్. ఓ సారీ, క్రికెట్ కాదు. నేను నాయుడు కూడా చిన్నప్పుడు క్రికెట్. అయితే నన్ను ఎప్పుడు పరిచయం చేస్తారు సార్? చేస్తా. రేపు వాడిని కలుస్తాను. అలాగే సార్. ముందుగా నన్ను గుర్తు పెడితే తర్వాత నిన్ను పరిచయం చేస్తా. అదేంటి సార్, మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి? మీరిద్దరు కలిసి చదువుకున్నారు కదా. అవునా, LKGలో 40 ఏళ్ళు అయింది. గుర్తుపట్టడం మాటలా? మరి ఇద్దరు కలిసి ఒకే రిక్షాలో తిరిగారన్నారు. ఏమయ్యా, LKGలో రిక్షాలు ఉండవా? ఇద్దరిదే ఒకే బెంచ్ అన్నారు కదండి. అరే క్వార్టర్ బాటిల్, LKGలో బెంచీలు ఉండవా? ఏంట్రా కొట్టకుండా పడ్డావేంటి? ఎందుకు సార్ మీరు కొట్టడం, మేము పడ్డాం, అందుకే ముందుగా పడ్డాం. అవు, నేను పడిపోతున్నా. ఈ ఐడియా వచ్చింది ఎవరా? బుద్ధుందిరా నీకు? కుమ్మరా? నాకు ఓపిక లేదు కానీ నా బదులు కూడా మీరే కుమ్మండి. అరే క్వార్టర్ బాటిల్ ఎక్స్క్యూజ్ మీ, 8-3-231 బార్ A బార్ 250 ఎక్కడుందో చెప్తారా? ఓయ్ చిల్లి టవలు, నువ్వా? ఏమండి, అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నా ఫేస్ ఏమన్నా ఎంక్వైరీ కౌంటర్ లా కనిపిస్తుందా? ఓరే గడ్డం, అడ్రస్ అడిగితే తప్పేంట్రా? సిటీలో ఉన్న 1 కోటి మంది జనాభాని వదిలేసి నన్నే అడగాల? లేకపోతే నేను రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ అని మీకు ఎవరైనా చెప్పారా? అలా చిరాకు పడతావేంటి? అడ్రస్ చెప్తే నీ నాలుగు ఏమైనా అరిగిపోతుందా? అవును, మీరు అడ్రస్ వెతుక్కుంటూ వస్తారా లేకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తారా? హలో, కోస్తే ఒంట్లో 1/4 కిలో కండ కూడా లేదు, చూస్తే 25 కిలోలు కూడా ఉండవు. పైగా గడ్డం అడ్డం ఒకటి. నిన్ను వెతుక్కుంటే ఎందుకు వస్తానరా? అదిగో నేను వెతుకుతున్న అడ్రస్. వస్తా. ఒరేయ్ చిల్లి టవలు, ఈ గొడవ ఎప్పుడు వదులుతురా బాబు? రేయ్, ఏదన్నా ఐడియా ఇవ్వండిరా. రేయ్, ఐడియానే ఉంది. జీకే నాయుడుకు మంచి కూతురు ఉంది. ఉంటే ఏంట్రా, అదే ఐడియా. కూతురు రిమోట్ అయితే తండ్రి టీవీ. ఇక్కడ నొక్కితే అక్కడ ఆన్ అవుతుంది. అమ్మాయి కడుపుతే అంకుల్ లైన్లోకి వస్తాడు. కొట్టద్దురా, నచ్చకపోతే వదిలేయండి. ఆ అమ్మాయి వివరాలు? వయసు 18 సంవత్సరాలు, BCA ఫస్ట్ ఇయర్, కత్తిలాగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలండి? ఏం లేదు, మీ కాలేజీలో జీకే గారి అమ్మాయి అంటే? అవును, రేఖ. మా కాలేజే, మా క్లాసే.
ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పగలరా? ఇంకో 5 minutes ఉంటే తన డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, చూడండి. మీ డాన్స్ సూపర్ అండి. థ్యాంక్ యూ. చిల్లిటవలు బాగున్నావా? తులసివనంలో గంజాయి మొక్కలాగా మీ ఇలాంటి డాన్సర్లు చాలా అరుదుగా పుట్టారండి. థ్యాంక్ యూ. వీడు తెలుగులో వీక్ అనుకుంటా. నాకు అవకాశం వస్తే మీ డాన్స్ చూస్తూ చచ్చిపోవాలండి. సరే సరే, ఇంకా ఆపుతారా? నాకు చాలా సిగ్గుగా ఉంది. మీ డాన్స్ చూడనవాడు అడ్డగాడిద, ఒట్టి వేస్ట్ గాడండి. ఓకే చాలు, బాయ్. ఏమండి, మీ డాన్స్ సూపర్ అండి. మీ పేరు? సచిన్. వెరీ గుడ్ నేమ్. బాయ్. బయ్యేనండి. మీ డాన్స్ మాత్రం సూపర్ అండి. వీడెక్కడ దొరికారా బాబు? ఏరా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఓ, అరే ఈ బొకే ఏమిటి? ఏ మాకు మాత్రం ఫ్యాన్స్ ఉండరా? ఓ, ఐఎమ్ సారీ రా, నీ కాలేజీ యాన్యువల్ డే ఫంక్షన్ రాలేకపోయాను. ఐఎమ్ రియలీ వెరీ 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 సారీ. రేపు మ్యాచ్ ఉందిరా, టికెట్లు, విఐపీలు, గెస్ట్లు, ఆ గొడవలో పడి రాలేకపోయాను. ఐఎమ్ వెరీ బిజీ. మీరు బిజీగా లేకపోతేనే ఆశ్చర్యపడాలి. బిజీగా ఉంటే ఆశ్చర్యం దేనికండి? పాపం దాని ప్రోగ్రాంకి వస్తారని ఎంత ఆశపడిందో తెలుసా? నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవను, తప్పకుండా వస్తాను, ప్రామిస్. పుట్టిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు. రేఖ ఇంకా భోంచేయలేదండి, మీకోసం ఎదురు చూస్తూ అలానే కూర్చుంది. Is it? రా రా రా, భోజనం చేద్దాంరా. కమాన్ కమాన్ కమాన్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ రేఖ గారు కావాలి. రేఖ. హాయ్, ఎందుకు పిలిచారు? నిన్న స్టేజ్ మీద మీ డాన్స్ సూపర్ అండి. నిన్నే చెప్పారుగా. అది రాత్రంతా మీ డాన్సే గుర్తొచ్చిందండి, మళ్ళీ చెప్పాలనిపించి వచ్చేసాను. అంటే ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారా? సారీ అండి. సర్లే, ఇచ్చేళ్ళండి. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, మీ డాన్స్ మాత్రం సూపర్ అండి. కమ్ ఆన్. కరెక్ట్ గా గంట లేట్ మనం అంత పుట్టడు వల్లే. నేనే కదా మీకు లోపుగా దొరికాను. యాదన్నా, మ్యాచ్ ఎలా జరుగుతుంది? గదే మ్యాచ్ పోయి మన పూరలుగా ఢిల్లీ బ్యాచ్ ముందు నిలవలేకపోతారు. వాళ్ళు నిరగదీస్తున్నారు, ఇలా అవుట్ అయిపోతున్నారు. రాజీవ్, మనోళ్ళందరూ వర్ష పెట్టి అవుట్ అయిపోతున్నారు. ఆ ఢిల్లీ కోచ్ ముందు మన పరుగు పోయేలా ఉంది. నెక్స్ట్ నువ్వే ఆడాలి. కమాన్ క్విక్. సారీ సార్, నాకు లూజ్ మోషన్స్. వాట్? రాత్రి ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. షిట్, మ్యాచ్ ముందు కాషియస్ గా ఉండాలని తెలీదా? ఇంకో వికెట్ పడింది. ఐ డోంట్ నో వాట్ టు డు నౌ. అదేంట్రా? ఏంటోరా, సింపుల్ గా డిఫెన్స్ ఆడిన పోయేది చేస్తా. అవునరా. హలో, నేనా? సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. నేనా? యా. నీ పేరేంటి? సచిన్. నీ క్రికెట్ అంటే బాగా ఇష్టం కదా? లేదు సార్, ప్రాణం. వెరీ గుడ్. నీ ఊరు కోసం ఆడాల్సి వస్తే ఆడతావా? ఆడటం కోసం నా ప్రాణమైన ఇస్తాను సార్. కానీ నువ్వు నీ పేరుతో కాకుండా ఇంకో ప్లేయర్ ప్లేస్ లో ఆడాలి. ఆడతావా? నా ఊరి కోసం ఆడతాను సార్. వెరీ గుడ్. నాతో రా. అరే, మన సచిన్ గడేడ్రా ఇంకా రాలేదు. ఏమోరా, నా బదులు ఇతనాటం ఏంటి సార్? నువ్వు ఆడలేవు కాబట్టి, నీ క్రికెట్ కన్నా ఫ్రెండ్స్ పార్టీలు ముఖ్యం కాబట్టి, ఇతనికి లూజ్ మోషన్స్ లేవు కాబట్టి. అర్థమైందా? అయింది సార్. గుడ్. గేమ్ అయ్యేంత వరకు నువ్వు ఈ బాత్రూమ్ నుంచి బయటకు రావద్దు. మనకెందుకు చూపిస్తున్నాడు రా? వాడు మన సచిన్ రా, ఏదో రాజు గారు కాదు. అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు.
राजीव शर्मा अपनी पूरी जोर से बल्लेबाजी करते हुए आंध्रा टीम का इज्जत बचाया। వాహ్, వేర్ ఇస్ మై టైగర్? ఎక్కడ పులి బిడ్డ? కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్, వెల్ డన్, ఫ్యాంటాస్టిక్, చాలా గొప్పగా ఆడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్, వెల్ డన్. నా టర్మ్ అయ్యేలోపు ఓ ప్లేయర్ని ఇండియన్ టీమ్ తయారు చేయగలనా అనుకున్నా. 2 months లోనే నువ్వు ఎదురయ్యావు. వాహ్, వాట్ ఏ ఫైర్. నువ్వు రేపు మా ఇంటికి లంచ్కి వస్తున్నావు, ఓకే? ఓకే సార్. మెరికే లాంటి క్రికెటర్ నువ్వు తయారు చేసావయ్యా. కంగ్రాచులేషన్. జీకే నాయుడు వచ్చినప్పుడైనా ఆడింది నువ్వేనని చెప్పొచ్చు కదరా? చెప్పలేను. విఠలరావు గారు ఒకే ఒకసారి నా ఆటను చూసి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకం ముందు నాకు వచ్చే పేరు ఆఫ్టర్ ఆల్ రా. ఒక స్పోర్ట్స్ మ్యాన్ నన్ను గుర్తించాడు, అది చాలరా నాకు. స్టేడియంలో ఒక్కసారైనా ఆడాలని కళ్ళకనేవాడిని. ఆ కళ నిజమైంది. ఆ ఛాన్స్ ఇచ్చిన విఠలరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీకే గారితో ఆడింది నేనేనని చెప్తే విఠలరావు గారు ట్రబుల్లో పడేవారు. సిగ్గుపడుతున్నాను సచిన్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ టాలెంట్ ఉపయోగించుకుని అతన్ని వెలుగులోకి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ క్షణం నుంచి నీ టాలెంట్కి సపోర్ట్గా నేనుంటాను. గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా లక్కీ అయ్యా. నీలాంటి వాడు ఆ టీంలో ఉండడం నిజంగా చాలా లక్. థ్యాంక్ యూ సార్. నువ్వు అక్కడ షార్ట్స్ కొడుతుంటే వాహ్, నన్ను నేను మర్చిపోయాను రాజీవ్. థ్యాంక్ యూ సార్. నీకు కావాలంటే ఇంకా మంచి కోచింగ్ ఏర్పాటు చేస్తాను. నువ్వు మన దేశం తరఫున తప్పకుండా ఆడాలి. థ్యాంక్ యూ సార్. అరేరే, ఏంటిది? నీ టాలెంట్కి నేను దండం పెట్టాలయ్యా. ప్రభా, ట్రాకింగ్ లో లేదా? కమాన్ మై డియర్ చైల్డ్. ఇతను ఎవరో తెలుసా? టైగర్, ద హోప్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. 158 runs in 97 balls. హాయ్, ఐఎమ్ రాజీవ్. హలో. కూర్చోమ్మా, జాయిన్ us. నో డాడీ, నేను తినేసాను. మై ఓన్లీ డాటర్ రేఖ. జీకే పడిపోయినట్టు ఇది కూడా పడిపోతే ఇండియా కెప్టెన్ అయిపోవడం ఖాయం. ఆహా, జీకే ఏం కూతుర్ని కన్నావురా నా కోసమే అన్నట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. రేఖ, వీళ్ళ ఫాదర్ సోమ విశ్వనాథ్ గారని ఇరిగేషన్ మినిస్టర్, వినే ఉంటాం. లే డాడీ. ఓ సరే. ఏం పొగరే, ఇంకా బాగా నచ్చావు. మొన్న స్టేజీ మీద మీ పర్ఫార్మెన్స్ సూపర్ అండి. ఏమయ్యా, ఏమైనా కామన్ సెన్స్ ఉందా? నా పరిస్థితి ఏంటి, నీ మాటలేంటి? కొంచెం లేపు. ముట్టుకుంటే నీ శీలమేమి పోదు. లేపరా మగడా. మీ పర్ఫార్మెన్స్ సూపర్ అండి. ఇదిగో గడ్డం, ఇదే మాట ఇప్పటికీ 2 సార్లు చెప్పావు. ఇది 3వసారి. నీ మనసులో ఇంకేదో ఉంది, అది బయట పెట్టు. అనవసరంగా ఇలా బొక్కెలు వేస్ట్ చేయకు. అది పర్వాలేదు, చెప్పు. వినపడలేదు. చెప్పు. మీరంటే ఇష్టం. ఎక్కడ వీడు? ఏంటండి, మళ్ళీ ఏమైంది? అంటే నేను ఎప్పుడు పిలిచినా తిట్టడానికేనా? అది కాదండి, మీరెప్పుడు అంత ప్రేమగా పిలవరు కదా అని. ఆ చెమటలేంట్రా? చదువుకుంటున్నాను నాన్న. చదువుకుంటా అంటే అంత చెమటలు ఎందుకు పడతారా? కష్టపడి చదువుతున్నాళ్ళండి. చా రేయ్, రేపు పరీక్ష దీంతో రాయి. పెన్ను? ఇది మామూలు పెన్ను కాదురా, బాసర సరస్వతీదేవి దగ్గర పెట్టి పూజ చేయించిన పెన్ను. చాలా పవర్ఫుల్. ఇటివరా, దేవుడి దగ్గర పెడతాను. అయినా
మీరెప్పుడు వెళ్ళారండి బాసరా ఇవాళనే మినిస్టర్ గారిని తీసుకెళ్ళే. అసలు సరస్వతీదేవే కరెక్ట్ నాన్న. మనం వినాయకుడిని అడిగినా సాయిబాబాని అడిగినా వాళ్ళు కూడా ఆవిడకే రికమెండ్ చేయాలి. ఆవిడేమన్నా ఎడ్యుకేషన్ మినిస్టరా? రేయ్, ఈసారన్నా ఒక్క పరీక్ష పాస్ అవరా, సచ్చి నీ కడుపున పుడతా. అలా అయితే పాస్ అవునా? పుట్టంలే, పాస్ అవు. అయితే పాస్ అవుతా. అరే సచిన్, సచిన్, రే ఆ కోచ్ నేను వెతుక్కుంటూ మన బస్తీకి వచ్చాడు రా. అర్జెంట్ గా స్టేడియంకి రమ్మన్నాడు. ఎందుకు? అక్కడ టికెట్లు అమ్ముకోవడానికి. ఈ రోజు హైదరాబాద్ టీమ్ కి సెలక్షన్ జరుగుతున్నట్ట, నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందిరా. ఇంత మంచి అవకాశం వస్తే ఎగ్జామ్ ఉందంటావేంట్రా? నాకు రావాలనే ఉంది కానీ అరే, నువ్వు ఎగ్జామ్స్ రాస్తే తప్పకుండా పాస్ అవుతావన్న నమ్మకం నీకుందా? చెప్పు. తప్పకుండా అంటే కానీ నువ్వు సెలక్షన్కి వెళ్తే తప్పకుండా సెలెక్ట్ అవుతానన్న నమ్మకం మా అందరికీ ఉంది. ప్లీజ్ రా, మంచి ఛాన్స్ రా, పోగొట్టుకోవద్దురా. ప్లీజ్ రా. పదండ్రా. అమ్మయ్యా, అరే పడ్డా. ఆ పొట్టోడు ఏ పొట్టు దానికి లైన్ వేస్తుండ్రా, ఆయన కూడా తీసురా. లక్ష్మి, ఏడేవిడు పరీక్షకెళ్ళాడా? ఇప్పుడే వెళ్ళాను నాన్న. ఏమే, వాడికి మంచి టిఫిన్ ఏమన్నా పెట్టి పంపావా? అబ్బా పెట్టానులేండి. పెడతారు గాని వాడంటే మీకు చాలా ఇదండి. వాడు నా ప్రాణమే. ఆ? ఏమే, ఆ, పెన్ను ఇక్కడే మర్చిపోయాడు వీడు. వెళ్ళి ఇచ్చొస్తా. అలాగేనండి. రా రా సచిన్, కరెక్ట్ టైంకి వచ్చావు. మంచి అవకాశం. కమిటీ మెంబర్స్ జీకే నాయుడు గారు సెలక్షన్స్కి వస్తున్నారు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. డ్రెస్సింగ్ రూమ్లో అన్ని రెడీగా ఉన్నాయి. కమాన్ గో, రెడీ అయ్యిరా. చాలా థ్యాంక్స్ సార్. అబ్బా అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు రెడీ అయ్యిరా. Okay, sir. కమాన్ పిక్, త్వరగా రా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్, సచిన్ మా అబ్బాయి ఇంట్లో ఈ పెన్ను మర్చిపోయాడు, ఇద్దామని వచ్చాను. వాడు మర్చిపోయింది పెన్నుని కాదండి, పరీక్షని. అదిగో చూడండి ఖాళీ సీట్ ని. కుర్రాడు పాస్ అవ్వకపోతే అందరూ మేమేదో చదువు చెప్పడం లేదని మా మీద పడతారు. అసలు పరీక్షకే రాని ఇలాంటి బేవర్స్ వాళ్ళని ఎవ్వరు ఏమీ అనరు. అవును, మీ కొడుకంటున్నా కంట్రోల్ లేదా? సెలక్షన్స్ పిలవడం ఏంటి మిస్టర్ విఠల్? చెప్పాలరా నీకు? దరిద్రుడా. నిన్ను నాన్న ఈ ఒక్కసారికి వదిలే నాన్న, ఇంకెప్పుడు ఆడరు నాన్న. ఎరా, ఆడతావా? ఆడతావా? చెప్పరా, మళ్ళీ ఆడతావా? ఒక్కసారి, ఒకే ఒక్కసారి మన దేశం తరపున ఆడతాను నాన్న. ఏయ్! మళ్ళీ ఆడనని చెప్పరా? ఒకే ఒక్కసారి మన దేశం తరపున ఆడతాను నాన్న. ఏయ్! ప్లీజ్ నాన్న. ఛీ! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విఠల్. ఎనీ ప్రాబ్లం? ఎస్ సార్, నేను ఒక తప్పు చేశాను సార్. అవును సార్. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. నిజం సార్. నా దృష్టిలో రాజీవ్ ఒక యావరేజ్ క్రికెటర్. సచిన్ చాలా టాలెంట్ ఉన్నవాడు. మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి సార్, ప్లీజ్. నువ్వు చేసింది తప్పు కాదు, వృత్తి ద్రోహం. ఆల్ రైట్, ఆ కుర్రాన్ని పిలిపించు, టెస్ట్ చేద్దాం. అతను నిజంగా ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే అతనికి అవకాశం వస్తుంది. ఒకవేళ అతను ఫెయిల్ అయితే నువ్వు చేసిన పనికి నీ మీద యాక్షన్ తీసుకుంటాను. నీ ఉద్యోగం పోవటమే కాదు, నువ్వు జైలుకి కూడా వెళ్తావు. ఓకేనా? ఓకే సార్. గ్రౌండ్లో 1,00,00,000 మంది ఉండొచ్చు, కానీ ఆటగాడి దృష్టి ఎప్పుడు బౌలింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు వికెట్ మీద, బ్యాటింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు బాల్ మీద ఉండాలి.
వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ జీవితాశయం? నా దేశం కోసం ఆడాలన్నది నా జీవితాశయం సార్. వెరీ గుడ్ గోల్. హైదరాబాద్ టీంకి నేను సెలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చే అక్టోబర్ 18న హైదరాబాద్ వర్సెస్ గోవా మ్యాచ్, నీ ఫస్ట్ అఫీషియల్ మ్యాచ్. అందరి ముందు నీకు నువ్వుగా ఆడే అవకాశం. నీ జీవితాశయానికి నువ్వు ఎంతో దూరంగా లేవు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, నీలోని టాలెంట్ని గుర్తించి అదందరికీ తెలిసేలా చేసిన విఠలరావు చెప్పు. థ్యాంక్ యూ సార్. ఏమైందిరా నీకు? కొంపదీసి పిచ్చెక్కలేదు కదా? మనం రంజీ టీంకి సెలెక్ట్ అయ్యాం. ఇన్నాళ్ళు నేను కన్న కల నిజమైందక్క. మ్యాచ్ ఎప్పుడురా? అక్టోబర్ 18. అబ్బా పిచ్చ హ్యాపీగా ఉందమ్మా. మీ నాన్నకు తెలిస్తే? తెలియనిస్తేగా. ఉండ్రా, నీ నోరు తీపి చేస్తాను. అలాగే అమ్మా. బుజ్జి రే నా పుత్ర ఏంటండి ఈ పిచ్చి గంతులు? పిచ్చి గంతులు కదే, ఈ రోజు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. దేనికి నాన్న? మన సచిన్ గారికి మంచి ఉద్యోగం వచ్చిందమ్మా. మా అయ్యగారే వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి పెద్ద ఉద్యోగం ఇప్పించారు. జీతం ఎంతో తెలుసా? 5,000. 5,000? అంతేకాదు, సంవత్సరం తిరిగే లోపు అది 7,000 అవుతుంది. ఇదిగో నువ్వు తిను. నువ్వు తినరా, నువ్వు కూడా తినమ్మా. ఏ బుజ్జి, నువ్వు కూడా తినవే. మీరు కూడా తినండి. నువ్వు డబుల్ లక్కీరా అన్నయ్య. డబల్ దేనికి? ఇంకో గుడ్ న్యూసా? అదేం లేదు కానీ ఇంతకు ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నా? ఇప్పించారు. జీతం ఎంతో తెలుసా? 5,000. 5,000? అంతేకాదు, సంవత్సరం తిరిగే లోపు అది 7,000 అవుతుంది. ఇదిగో నువ్వు తిను. నువ్వు తినరా, నువ్వు కూడా తినమ్మా. ఏ బుజ్జి, నువ్వు కూడా తినవే. మీరు కూడా తినండి. నువ్వు డబుల్ లక్కీరా అన్నయ్య. డబల్ దేనికి? ఇంకో గుడ్ న్యూసా? అదేం లేదు కానీ ఇంతకు ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నా? అక్టోబర్ 18 రా. త్వరలో రిటైర్ అయిపోతున్నాను. పెద్దదాని పెళ్లి ఎలాగా అని రాత్రులు నిద్ర పట్టేది కాదు. అయ్యగారు దయదలిసి వీడికి మంచి ఉద్యోగం ఇప్పించారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రేయ్, నువ్వన్నట్టుగానే నీ అక్క పెళ్లి జామ్ జామ్ అని చేయాలిరా. అలాగే నాన్న. అరే, టైం అయిపోయింది. ఈ శుభవార్త మీకు చెప్పాలని ఆఫీసులో చెప్పకుండా వచ్చా. వస్తా. నీ ఆలోచన నా గురించే కదా? ఒరే, నీ జాయినింగ్ డేట్, నువ్వు ఆడబోయే మ్యాచ్ డేట్ ఒకేసారి రావటం మన దురదృష్టం రా. కానీ నీ పెళ్లి చేసే అవకాశం రావటం నిజంగా నా అదృష్టం అక్క. నీ లక్ష్యం నేషనల్ లెవెల్లో ఆడాలని. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది, నువ్వు ఇంకేం ఆలోచించదు. అక్క, ఉద్యోగం వచ్చింది, అన్ని బాధ్యతల్లోనూ అబ్బాయి షేర్ చేసుకుంటాడు అన్నప్పుడు నాన్న కళ్ళల్లోని ఆనందం చూశాను. ఆయన కళ్ళల్లోని ఆనందమే కాదు, నీ మనసులోని బాధ కూడా నాకు తెలుసురా. నా జీవితం కంటే నీ పెళ్ళే నాకు ముఖ్యం అక్క. సచిన్, నాకు పెళ్ళొక అవకాశం రా. అది రేపు లేదా ఎల్లుండి, ఇంకో సంవత్సరం పట్టచ్చు. కానీ క్రికెట్ నీ జీవితకాలపు ఆనందం రా. రేపు నాకు పెళ్ళైనా నా తమ్ముడు ఆశను నాశనం చేశానన్న బాధ నన్ను ఆనందంగా ఉండనివ్వదురా. అందుకే నువ్వు ఆడాలి. నువ్వు ఆడుతున్నావు అంతే. హలో,
హలో, సచ్చిదానందమూర్తున్నారండి? మీరెవరమ్మా? నేను అతని కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను, లెక్చరర్ని. నమస్కారం అండి, నేను సచిన్ అమ్మను మాట్లాడుతున్నాను. నమస్కారం. లేడా వెధవా? మళ్ళీ ఏమైనా తప్పు చేశాడమ్మా? పరీక్షకు రాకపోవడం తప్ప వాడు చేసిన తప్పే ఉందమ్మా. అది చాలదా? చూడమ్మా, వాడు లెక్కల్లో వీకు, పరీక్షకొచ్చినా పాస్ అయి ఉండేవాడు కాడు. పరీక్ష ఎగ్గొట్టినందుకు వాళ్ళ నాన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీరే వాడికి ఎలాగోలా ఆ 35 మార్కులు వేసేయండి. వచ్చే వేసవి కాలంలో మీకు మంచి ఆవకాయ పచ్చడి పెట్టిస్తాను, సరేనా? ఇంతకంటే నేనేమీ ఇచ్చుకోలేనమ్మా. సరే సరే, ఈ మాట ఇంకెవరితో అనకండి. ఒకసారి మన పిలవండి. సరేనమ్మా, చాలా మంచి దానిలో ఉన్నావు. ఒరే సచిన్, ఏంటమ్మా? త్వరగా రా, మీ లెక్చరర్ ఫోన్. రా. మా లెక్చరరా? ఉమ్. హలో. ఏం బాబు, ఇరగొట్టారంటగా? ఎలా ఉంది? నువ్వా? ఒరే తప్పురా, లెక్చరర్ నువ్వు అనకూడదు. అలాగే. మీరా మేడం? అవునరా గడ్డం, ఏం చేస్తున్నావు? సరే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మన బస్ స్టాప్కి వచ్చి. ఓకే. ఏంట్రా స్పీడ్ తగ్గింది? సచిన్ గారి ఎంట్రీతోనే మనోడి స్పీడ్ 8 నుంచి 20కి పడిపోయింది మాము. ఎక్కడ పెంచాలో ఎక్కడ వంచాలో నాకు బాగా తెలుసురా. నా స్టెప్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయిల్ నిల్లా? మీరందరూ ఆటోలో వెళ్ళబోతున్నారు. నేను జీకే గారి డాక్టర్తో వెళ్తున్నాను. సారీ గైస్. హాయ్. ఎక్కడైనా డ్రాప్ చేయాలా? స్కూటీ ఉంది. హాయ్. హాయ్. సారీ లేట్ అయింది. లేట్ చేసే కొద్దీ ముద్దొస్తున్నావు. నీ స్కూటీలో వెళ్దాం. నీ సైకిల్ అంటేనే ఇష్టం. హలో, జీకే నాయుడు గారికి కాబోయే అల్లుడు. బాయ్. బాయ్. సరా క్రికెట్ లోనే అనుకుంటే లోలో కూడా పోటీ పడుతున్నాడు. పోటీ అయితే పర్లేదురా, గెలిచేలా ఉన్నాడు. ఏంట్రా గడ్డం, ఏదో గుడ్ న్యూస్ చెప్తాను పిలిచావు? చెప్పు. ఫస్ట్ ఆర్డర్ ఇద్దాం, తింటూ చెప్పుకుందాం. ఏయ్, ఆ గుడ్ న్యూస్ అంటే చెప్తావా? చూడు, ఫ్యాంటాస్టిక్. రేఖ, ఏమైంది? ఐ హేట్ క్రికెట్. నా చిన్నప్పటి నుంచి డాడీ ప్రేమకు నన్ను దూరం చేసింది. నేను మా డాడీని ఇంట్లో చూసింది తక్కువ, టీవీలో చూసింది ఎక్కువ. ఎప్పుడు చూసినా మ్యాచ్లని, సెలక్షన్స్ అని వెళ్ళిపోయేవారు. నేనెప్పుడు నా బర్త్డే డాడీతో సెలబ్రేట్ చేసుకోలేదు. ఒక పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఆడపిల్లలకి తండ్రి ప్రేమ కావాల్సిన టైంలో మా డాడీ నన్ను పట్టించుకోలేదు. అందుకే నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నా కాబోయే భర్త ఒక రిక్షా వాడైనా పర్వాలేదు, క్రికెటర్ మాత్రం కాకూడదు. నా పరిస్థితి నా పిల్లలకి రాకూడదు. వాళ్ళు తండ్రి ప్రేమకి దూరం కాకూడదు. క్రికెట్ టీమ్ సెలెక్ట్ అయ్యానని చెప్దామని పిలిస్తే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంట్రా బాబు. సారీ. ఇట్స్ ఓకే. నీ క్రికెట్ పిచ్చి లేదు కదా? క్రికెట్ పెద్ద బాల్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అదేనా క్రికెట్ అంటే? ఓవర్ యాక్టింగ్ వద్దు. ఇంట్రెస్ట్ లేదంటే చాలు. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరి ఇందాక మ్యాచెస్ క్లాప్స్ కొట్టా? అందరూ కొట్టారు కదా అని నేను కొట్టాను అంతే. సరిపదా. సచిను దొరికేవరా. రేఖకి క్రికెట్ అంటే ఎలర్జీ, నాకేమో ప్రాణం. రేఖతో నిజం చెప్పేస్తాను రా. అప్పుడు కానీ తీరదు. ఆధారం కోసం రేఖను కలిసిన నిజంగా ప్రేమిస్తున్నాను రా. రేఖ ఇకాని ఆలోచిస్తూ అవకాశం వదులుకోకు. 18వ మ్యాచ్ బాగా ప్రాక్టీస్ చేయి. ఈ గోవా మ్యాచ్ లో నువ్వు బాగా ఆడితే నేషనల్ ప్లేయర్ అవుతావు. అప్పుడు రేఖ లైన్ లోకి వస్తుంది, దాని బాబు వస్తాడు. అవునరా? ఒరే జయరామ్, మా నాన్న జాబ్ ఫిట్టింగ్ పెట్టాడు రా. నేను ఎలాగైనా ఎస్కేప్ అయ్యి 6 గంటల స్టేడియంలో ఉంటానని విఠలరావు గారికి చెప్పు. ఓకే బాయ్. రేయ్, అడ్రస్ అది గుర్తుందిగా? ఆయన పేరు ప్రసాదరావు. మా మినిస్టర్ గారి పేరు చెబితే గుర్తుపడతాడులే. జాయిన్ అవగానే మా ఆఫీసు ఫోన్ చేయి, మర్చిపోమాక. ఇప్పటికి 10 సార్లు చెప్పావు, నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు వెళ్ళానా? సరేలేరా, నానా వస్తానమ్మా. వెళ్ళొస్తా. అమ్మయ్యా,
నువ్వు బయలుదేరు. అలాగే అక్క, బయలుదేరుతాను. ఆటోలో వెళ్ళరా, తొందరగా వెళ్తాం. మా ఫ్రెండ్ని రమ్మన్నానమ్మా. రేయ్ ఆ. అంత దూరం ఎలా వెళ్తావురా? అడ్రసా నీ కొత్త? బస్సులో వెళ్తే టైం అయిపోతుంది. రా కారెక్కు. పర్లేదు నాన్న, నేను ఎలాగోలా పట్టుకుంటాను. అప్పటికి పుణ్యకాలం అయిపోతుందిరా. ముందు కారెక్కు. నిన్న అక్కడ డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా. రా. గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్ సచిన్ ఎక్కడయ్యా? కనబట్టం లేదు. వచ్చేస్తాడు సార్, దారిలో ఉండి ఉంటాడు. ఆడికి చెక్ పెట్టా, ఆడింకేం వస్తాడు? అర్జెంట్గా స్టేడియంకి పద. త్వరగా పోనీ. ఏంట్రా డాడీ ఎక్కడున్నావు? ఆట మొదలైందా? మొదలైంది. వాడిని ఇంటర్వ్యూకి పంపించా. నువ్వు ఏ టెన్షన్ పడకుండా ఆడు. ఏడ్చినట్టుంది, వాడు స్టేడియంలోనే ఉన్నాడు. ఏంటి నిజమా? కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? వెళ్ళాడు సార్. నేనే ఆఫీస్ దగ్గర దించొచ్చా. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఈ స్ట్రోక్ దేనికో నీకు అర్థమయ్యే ఉంటుంది. చలో పదండ్రా. మిస్టర్ పిచ్చి కింద కారు కట్టంగా వస్తున్నావు. సచిన్ నువ్వా? ఆర్ యు ఆల్ రైట్? తాగావా? తాగావా? నిన్నే ఇటు చూడు. ఈ తాగుడేమిటి? ఇలా రోడ్ల మీద పడ్డాయేమిటి? వాట్స్ ఆల్ దిస్? పిచ్చెక్కింది సార్, నాకు పిచ్చెక్కింది. మీ అమ్మాయే పిచ్చెక్కించింది. క్రికెట్ ఆడటం తప్పంట, క్రికెటర్లు నీచులంట. బయటికి రావే, రమ్మంటుంటే. మీ నాన్న కూడా క్రికెటర్, మీ నాన్నను కూడా కొడతావా? ఏది ఆ బట్టతల మీద కొట్టు. మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం. రేఖ గెట్ ఇన్. నాతో ఇప్పుడు ఇక్కడే మాట్లాడాలి. సచిన్ గెట్ డౌన్. దిగు. దిగను సార్. మీ అమ్మాయి నన్ను అందరి ముందు కొట్టింది సార్. మోసం చేశానంట సార్. ఏం చేశాను? లవ్ చేశాను. ఏది? అవునే, నేను క్రికెట్ ఆడతాను. అయితే నేను మోసం చేసినట్ట కొడతావా? నీకు విషయం తెలుసా? వదలండి రా, ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అసలు ఇదంతా మీ వల్ల జరిగిందిరా. జీకే గాడికి ఒక కూతురుంది, కత్తి. దాని లైన్ లో పెడితే జీకే గారి దారిలోకి వస్తారని అన్నారా? పెట్టాను. ఏమైంది? అక్కడ పీకింది. సచిన్ అడ్డం తప్పుకోకపోతే పోలీసులు పిలుస్తాను. బెదిరిస్తున్నావా? పోలీసులు పిలుస్తావా? పిల్ల. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్న నిన్ను రమ్మంటున్నారు. ఈ కోటింగ్ ఏదో రాత్రి అయిపోతే బాగుండేది.
మత్తులో తెలిసేది కాదు. షిట్. నిన్నెక్కడికి వెళ్ళావురా? అది మా ఫ్రెండ్ పాండుకి యాక్సిడెంట్ అయితే అర్జెంటుగా. పాండు, ఎక్కడికి వెళ్ళావు? పాండు మీద ఒట్టేసి నిజం చెప్తున్నా నాన్న. పంతులు వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉందంటే. నల్ల పంతులు, చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నల్ల పంతుల మీద ఒట్టేసి నిజం చెప్పేస్తాను నాన్న. పాపం మా కోచ్ విఠలరావు గారిని ఆర్టీసీ బస్సు గుద్దేసింది నాన్న. విఠలరావు గారు, ఎక్కడికి వెళ్ళావు? మ్యాచ్ ఆడటానికి. ఆడావా? ఆడాను. ఎంత కొట్టావు చెప్పు. 127. దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఏమండి? నువ్వు నోర్మై. థ్యాంక్ యూ నాన్న. చూశానురా, నా యువ కిషోరాన్ని నిన్న చూశా. అంతమంది నీ పేరు పెట్టి పిలుస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఆ హోరు నా కళ్ళు తెరిపించిందిరా. ఊరంతా నిన్ను పొగుడుతూ ఉంటే నా గుండె ఉప్పొంగిపోయిందిరా. ఒరేయ్, ఈ రోజు నుంచి నీది ఒకటే లక్ష్యం. నువ్వు మన దేశానికి ఆడాలి, నువ్వు మన దేశానికి ఆడాలి, అంతే. రేఖ, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేఖ ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మాస్టారు, ఇటు ఇటు అడుగుతున్నారండి, ఇటు పిలుస్తుంటే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బజార్ నుంచి ఇంటికి వెళ్తున్నానండి. నేను అడిగింది ఎక్కడి నుంచి వస్తున్నారు అని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నానండి. కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకెళ్తాను. కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముతారు, చేపల మార్కెట్ లో చేపలు అమ్ముతారు. పెళ్ళయిందా? అయిందండి. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడండి. నేను అడిగింది పెళ్ళయిందా అనే కదా. అయిందండి. ఎన్నాళ్ళైంది పెళ్ళయి? 4 ఏళ్ళే అయిందండి. 3 పిల్లలండి. బాగానే కష్టపడ్డా వాంజనేయులు. నా పేరు మీకు ఎలా తెలుసండి? నా దగ్గర ఒక ఆర్ట్ ఉందిలే, పర్సనాలిటీ చూసి పేరు చెప్పిస్తుంటా. ఏ ఏరియాలో ఉంటా? ఒకప్పుడు మధురానగర్ లో ఉండేవాడినండి. ఇప్పుడు మారుతినగర్ షిఫ్ట్ అయిపోయానండి. మీ ఏరియాలో వాటర్ సప్లై బాగుంది. మధురానగర్ లో ఉన్నప్పుడు 24 గంటలు వాటర్ వచ్చేదండి. మారుతినగర్ షిఫ్ట్ అయిన తర్వాత రోజు కూడా వాటర్ సరిగ్గా రావట్లేదండి. షిఫ్ట్ కాకుండా ఉండాల్సింది. ఇట్రా. అమ్మో, ఎరా, ఇన్ని ప్రశ్నలు నేను నిన్నేసానే, ఒక్క ప్రశ్న నన్ను ఎవరండి మీరు అని అడిగావా? ఈ టెన్షన్ల వల్లేరా నేను దాగుతుంది. ఆగో, ఇక నేను మందు మానేసినట్టే. నర్సింగ్, గేట్ ఓపెన్ చేయి. సార్, మిమ్మల్ని లోన్కి రానివద్దని చైర్మన్ గారు ఆర్డర్. ఎందుకు? తెలియదు బాబు, నేను చిన్నోన్ని, మాకు ఇలాంటి పెద్ద విషయాలు తెలియవు. సార్, నన్ను లోపలికి రానివద్దని చైర్మన్ గారు ఆర్డర్ వేశారట. నేను ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి సార్? ఇంకా ప్రాక్టీస్ ఎందుకు? నిన్ను టీంలోంచి తీసేసాం. సార్, ఇది అన్యాయం సార్. సార్ సార్ ఐఎమ్ సారీ. సార్, మీరే ఎలాగైనా చైర్మన్ గారితో చెప్పి నాకు సాయం చేయండి సార్. లేవు మే. సార్ ప్లీజ్ సార్. నర్సింగ్, ఒక్కసారి విఠలరావు గారితో మాట్లాడాలి. ఆయన బయటికి పిలవ ప్లీజ్. వారు కూడా లేరు బాబు, వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫరా? ఎక్కడికి? నీకు ఫేవర్గా మాట్లాడినందుకే నాకు ఈ ట్రాన్స్ఫర్. జీకే గారు ఆ పోస్ట్లో ఉన్న 2 ఏళ్ళు నీకు మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. నీ వెనక ఎంత నెట్వర్క్ జరుగుతుందో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎనీవే, యూ డోంట్ వరీ. తొందరపడ్డాను సార్. ఇట్స్ ఓకే. కానీ ఈ 2 ఏళ్ళు మాత్రం నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మీ నాన్నగారి బాధ్యతలు షేర్ చేసుకో. దీన్ని కాంప్రమైజ్ అవటం అనుకోవద్దు. ఆలోచనప్పుడు తలంచాలి, తప్పదు. నేను ఎక్కడున్నా నీ కాంటాక్ట్లో ఉంటాను. మిగతా నేను చూసుకుంటాను.
ఓకే? ఐ మిస్ యూ సార్. సార్ బస్ బయలుదేరుతుంది. వస్తున్నాను. చెప్పింది బాగా గుర్తుంచుకో, దేనికి ఎమోషనల్ అవ్వకు. ఓకే? వస్తాను. ఓకే బాయ్స్, సీ యూ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాదు అవో ఎనర్జీ తీసుకోరా. ఏంటన్నా ఇది? శక్తిరా, క్రికెట్ ఆడే వాళ్ళంతా రోజు ఇదే తాగుతున్నారు. టీవీలో చూసా. ఆడి ఆడి అలిసిపోయి వస్తావని నాన్నే తీసుకొచ్చారు. రోజు ఇది తాగి వెళ్ళి కొట్టడం, తాగడం, కొట్టడం, తాగడం, కొట్టడం. ఏంటండి వీడు నీరసంగా ఉన్నాడు? ఆ నువ్వు కూడా బ్యాట్ పట్టుకుని 10 సార్లు అటు ఇటు పరిగెత్తు, తెలుస్తుంది. నీరసం అంట నీరసం. బుజ్జి, బెడ్రూమ్ లో బల్బ్ పోయింది, వెళ్ళి ఒక తీసుకురా. ముందు బూస్ట్ దగ్గర వేస్ట్ ఫెలో. వద్దు నాన్న. మళ్ళీ ఆ పుస్తకాలేంట్రా? చదవాలి కదా నాన్న, వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి. రేయ్, నా ఫేస్ చూస్తేనే నీకు గొడవ పడాలని ఉంటుందా? అప్పుడు చదువుకోరా అంటే క్రికెట్ ఆడతానని గొడవ పడేవాడివి. ఇప్పుడు ఆడరా అంటే చదువుకుంటానంటున్నావు. నాతో గొడవ పడితే గానీ నీకు ఆకలి అవదనుకుంటా. చదువుకోపోతే ఎలా నాన్న? పాస్ అవద్దా? పాస్ అయితే గానీ ఉద్యోగం రాదు. పైగా అక్క పెళ్లి కూడా నేనే చేయాలన్నావు. ఎలా చేస్తాను? సంపాదించాలి కదా నాన్న. చదువుకోకపోతే ఎలా సంపాదిస్తాను చెప్పు? క్రికెట్ మనకి టీ కూడా పోయిందని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు చదువుకుంటానంటే కూడా గొడవేనా? ఇంకోసారి ఇంట్లో ఎవరు క్రికెట్ గురించి మాట్లాడద్దు. నేను చదువుకుంటాను, అర్థమైందా? నేను చదువుకుంటాను, నేను చదువుకుంటాను. రేయ్, నేను చదువుకుంటాను. ఏంటిరా? ఏమైందిరా? నేను చదువుకుంటాను నాన్న. సరే చదువుకుందు గాని అసలు ఏమైందో నాకు చెప్పవా? నన్ను టీంలో నుంచి తీశారు నాన్న. మన పొలిటీషియన్స్ లో స్వార్థం పెరిగిపోయిందయ్యా. ఈ వాతావరణంలో నేను ఎమ్మలేను కానీ పాలిటిక్స్ లో తప్పుకుంటా. ఉంటానయ్యా. ఏంటి చలపతి, తమ్ముళ్ళు అంటాడు, నా దగ్గర మొహమాట ఎందుకయ్యా? మా వాడి గురించి మాట్లాడదామని. ఉద్యోగమా? ఎవరికైనా ఓ మాట చెప్పమంటావా? మా వాడి క్రికెట్ అంటే ప్రాణం అండి. ఆడమను, వద్దన్నదెవరయ్యా? ఎవరైనా వద్దంటే ఇరగ్గొడతా. సెలెక్ట్ అయినోడ్నే టీంలోంచి తీసేశారండి. మనోడికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? నీ కొడుకు వేరు, నా కొడుకు వేరు కాదయ్యా. పద, ఎవరా తీసేసినాడు? సార్ వెల్కమ్ సార్. నమస్తే, నా పేరు విశ్వనాథ్, సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్. సార్ మీరు తెలియపోవడం ఏమిటి సార్? రండి సార్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే మేము ముందున్నామండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. ఒరే అప్పన, అమ్మగారిని పిలు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మర్యాదలు ఏముంది గాని చిన్న పనిపడి వచ్చా. మీరు ఆర్డర్ వేయండి సార్, నేను ఆచరిస్తాను. చలపతిని నా మనిషి, ఇతను కొడుకు కోసం రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా? రండి సార్ ప్లీజ్. చెల్లెమేనా? అవును సార్. నమస్తే అమ్మా, నా పేరు సోమా విశ్వనాథ్, ఇరిగేషన్ మినిస్టర్ ని. నమస్కారం అండి. చల్లగా పల్సటి మధ్యకి పంపించమ్మా, పైన బావగారితో మాట్లాడుతూ ఉంటాను. అలాగేనండి. అమ్మాయి కదా? అవునండి. చక్కగా ప్యాంటు బనీని వేసుకుని చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. రండి సార్ రండి ప్లీజ్. కొంప బాగానే కట్టాడు. ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడో ఏమిటో. ఇల్లు ఎంత అయి ఉంటుందన్నా? ఎంత అని చెప్పలేం, కోట్లు పోశారు. రండి ఇల్లు చూపిస్తాను. బావగారు, అవి మా ఆస్తి వివరాలు. మొత్తం ఓ 100 కోట్లు ఉంటుంది. మా అబ్బాయి మీ ఫ్యాన్, పైగా మీ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. ఇద్దరికి లింకు పెట్టి మనం బంధువులు అవ్వాలనేదే నా కోరిక. మీతో బియ్యం అందడం మా అదృష్టం సార్. అది అయ్యగారి బెడ్రూమ్. ఇకపోతే ఆ రాజీవ్కి మీరు టీంలో ఎలాగో మంచి స్థానం కల్పిస్తారనుకోండి. అది మీరు వేరే చెప్పాలా? అవును, మీ డ్రైవర్ కొడుకు సంబంధించి ఏదో పని అన్నారు. వాడు కారు డ్రైవర్ అండి. మనకేమన్నా తమ్ముడా, అన్నా, బంధువా? ఓ